దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలోని సినారే కళామందిర్లో ప్రజాపాలనపై విజయోత్సవాలు. ఏడాది కాంగ్రెస్ పాలనపై బీజేపీ నాయకుల నిరసన ర్యాలీ. కూటికి లేనోళ్లు కోట్లకెలా పడిగెత్తారో కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. డిమాండ్ చేసిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. బ్యాగులు మోసినోనికి ప్రజల బాగోగులు లేవు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సినారే కళామందిర్లో విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రెడ్యానాయక్ జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్, నేతన్న చౌక్, పెద్ద బజార్ మీదుగా గాంధీ నుండి బీవై నగర్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం బీవై నగర్ జెండా వద్ద చౌరస్తా వద్ద సభను ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. 6 హామీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, బీజేపీ సీనియర్ నాయకులు ఆడెప్పు రవీందర్, పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు శీలం రాజు, వివిధ మండలాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో భారతీయ జనతా పార్టీ తరఫున బైక్ ర్యాలీ చేపడతా ఉన్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు 6 వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో 6 వాగ్దానాలను 6 గ్యారంటీలను నెరవేర్చకుండా ప్రజలను ఏదైతే మోసం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క బైక్ ర్యాలీ కొనసాగుతూ ఉంటుంది. ఇంత ముందుకున్న ప్రభుత్వం ప్రగతి భవన్ పేరు ఉండే, కానీ కాంగ్రెస్ రాగానే ప్రజాభవన్గా మార్చారు. కానీ ఆ యొక్క ప్రజాభవన్ ప్రజలకు ఎక్కడ ఉపయోగపడట్లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇక్కడ సామాన్యునికి కావాల్సింది ఒక రేషన్ కార్డు కావచ్చు, ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, ఈ పింఛన్లు కావచ్చు, ప్రతి దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు చెందింది. కాబట్టి ఇది ప్రజలకు తెలియజేసే విధంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు బైక్ ర్యాలీ చేపడతా ఉన్నాం. ఇంకా చెప్తా పోతా ఉంటే చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు, వాళ్ళు మోసం చేసిర్రు. అదే రీతిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురి చేసి మోసం చేస్తుంది. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేని స్టూడెంట్కి కానీ, ఇవాళ వృద్ధులకు కానీ, పింఛన్స్, మహిళలకు అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు వెంటనే విమర్శ చేసుకోవాలి, ప్రజలు గమనించాలి. ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వాలను నమ్మద్దని చెప్పి తెలియడానికే ఈ యొక్క బైక్ ర్యాలీ ఉంటుంది. మిగతా విషయాలు ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ
చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మరి రాబోయే డిసెంబర్కి సంవత్సరం నిండుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలు 66 అబద్ధాలుగా మారిపోయినాయి. మచ్చుకు తీసుకుంటే ఏ ఒక్క కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక మహిళ 18 సంవత్సరాలు నిండిన ఆమెకు 2500 నెలలకు ఇస్తామన్నారు. అవి ఎటో పోయిన సంబంధం లేదు. అదే మహిళకు స్కూటీ ఇస్తామన్నారు, పెళ్లికి బంగారం ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి మాయమైపోయినాయి. అసలు దిక్కు దివానం లేదు. డబుల్ బెడ్రూమ్లో అంటే ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి రైతు గురించి మాట్లాడుకుంటే రైతు భరోసా ఏదైతుందో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో మరి 15,000 ఇస్తా అన్నారు రైతుకు. అదే రకంగా రైతు కూలీలు అయితే 12,000 ఇస్తా అన్నారు. అదే రైతు కౌలుకు అయితే కూడా 15,000 ఇస్తా అన్నారు. భరోసా కింద 500 ప్రతి వాళ్ళకు బోనస్ ఇస్తా అన్నారు. అవి కూడా మాయమైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఉచిత కరెంట్ ఉందో అది పూర్తి అమలు కాలేదు. ఇట్లా అన్నీ సగం రైతు రుణమాఫీ అన్నారు. ఇప్పుడు కూడా రైతులందరూ ఏడుస్తూనే ఉన్నారు. చాలా చోట్ల ఎక్కడ చూసుకున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలందరికీ విముఖత అనేది చాలైంది. ఇది రాబోయే రోజుల్లో పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నాంది అనేటువంటి ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినట్టు హామీలు వెంబడే అమలు పరచాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానం ఎవరైతున్నాయో మోసపూతోడి ఏవైతున్నాయో అవి తప్పకుండా మీరు ఇప్పటికైనా కూడా వెంబడి చేసి మీకు ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేర్చాలన్న డిమాండ్తో మేము ఈరోజు ర్యాలీ తీస్తూ ఉన్నాం. మీ వెంబడి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ మండల రాజకీయ అధ్యక్షులు కావచ్చు, మా జిల్లా జనరల్ సెక్రటరీలు, మిగతా ఎవరైతే మా అధికారులు ఉన్నారో, మా పదాధికారులు ఉన్నారో, అందరూ బాధ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసే దిశలో మా యొక్క కార్యక్రమం ఇక్కడ నుంచి మరి అంబేద్కర్ స్టాచ్యూ, అలాగే మన నేతన్న చౌకు, పెద్ద బజార్, గాంధీ చౌక్ నుంచి మళ్ళీ బీవై నగర్లో అక్కడ మా యొక్క ఏదైతే సభ ఏదైతుందో అక్కడితోని పూర్తవుతుంది. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదే దిశలో మా యొక్క ప్రయత్నాలు ఉంటాయని నేను చెప్తా ఉన్నాం. బోలో భారత్ మాతాకి. తెలంగాణ ఉద్యమం ముసుగులో దోచుకుంది కేసీఆర్ కుటుంబమేనని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చెబుతున్న మీరు ఇన్నాళ్ల పాలనలో లక్షల కోట్ల ఆస్తులను ఎలా కూడబెట్టారో ప్రజలకు చెప్పాలని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్యారేజ్ల స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి భూకంపాలకు కారణమయ్యారన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ వెలుమల స్వరూప, తిరుపతి రెడ్డి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ పాల్గొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున ప్రజలందరూ కూడా ఒక మార్పు కావాలని కోరుతున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా మరొక విలక్షణమైన తీర్పును 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను అంతమొందించి ఒక రాక్షస పరిపాలనను, ఒక నియంత్రిత పరిపాలనను చరమగీతం పాడి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వతంత్రాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి, భావస్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి, మా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, ఆ తల్లి రుణం మేము తీర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, సబ్బండ వర్ణాలకు, మైనారిటీలకు, గిరిజనులకు, హరిజనులకు అందరికీ కూడా అండగా ఉండే పార్టీ. ఇవాళ కూడు గూడు గుడ్డ ఉద్యోగం అన్నింటిని కూడా సమకూర్చిన పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పార్టీ. కాబట్టి ఆ పార్టీని మేము ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ మీ యొక్క ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముల యొక్క ఆశీస్సులతో మొన్న డిసెంబర్ 3 నాటికి ఒక సంవత్సర కాలాన్ని యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పూర్తి చేసుకున్నది. రిజల్ట్స్ వస్తే డిసెంబర్ 3కు సంవత్సరం. ఇలా లెక్క ప్రకారం చూసుకుంటే 7వ తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసే వరకు సంవత్సర కాలం పూర్తిగా పడుతుంది. ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను
ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమ వంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ, ఎందుకంటే తమ వంతు ప్రయత్నంగానే ఎందుకంటున్నా అంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి 7 లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అయోమయంలో నెట్టిపోయింది. ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా మొక్కవోని దీక్షతోని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక్కొక్క హామీని 6 గ్యారంటీల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ రావడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని 10 లక్షల పేదవాడికి ఇవాళ భారం కాకూడదని చెప్పి భూమి కంపించిన ఇంకేదైనా ఎక్కువైనా కానీ అవన్నీ కూడా ఆ డ్యాముకు కానీ పిల్లర్కి కానీ ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి అవి మనకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తాయి. అవి పని అయ్యే తెలియట మన సారు పెట్టిండు అట్లా. ఈయనేమో 80,000 పుస్తకాలు చదివిండు, ఈయనేమో అమెరికాలు చదివచ్చిండు. ఇవాళ ఇంగ్లాండ్లో బాకీ ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ వ్యవస్థ. వీళ్ళు ఇలా 1 సంవత్సర ప్రజా పరిపాలన విజయోత్సవం గురించి మాట్లాడే మునగాళ్ళైన ఇవాళ 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసినారో ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. ఇలా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన వారు ఇచ్చిన అని ఒకసారి ఆలోచించుకోవాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన వారిని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ మీ హయాంలోనే కదా కాళేశ్వరం కట్టింది. ఆ కాళేశ్వరం నీళ్ళు రాకున్నా కానీ ఎక్కడ లేని విధంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఇవాళ ఎక్కడ లేని విధంగా మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లమపల్లి ప్రాజెక్టు వాటి ద్వారానే కదా ఇవాళ ఇవన్నీ కూడా నిండినాయి. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రాజెక్టు కట్టిందో అది ఇవాళ ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా కలకాలం చిరకాలం చాలా సంవత్సరాలుగా భావి తరాలకు ఉపయోగపడే విధంగా కట్టినాం మేము ఇక్కడ. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కట్టినా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినా, ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టినా, ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినా. ఈ ప్రాంతంలో చెప్తున్నా నేను ఇవాళ బ్యాగులు మోసినోనికి ప్రజల బాగోగులు ఏమి తెలుస్తాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిరిసిల్ల పట్టణం టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణితో కలిసి ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తే సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత కేటీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల అవగాహన లేకుండా డబుల్ ప్రజాపాలనని విజయోత్సవ సభలు చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని సందర్భంగా ఇక్కడున్న నాయకులు అసలు గత 9.5 సంవత్సరాల్లో అధికారం ఉంది చూత ప్రతిపక్షాలు ప్రెస్ మీట్ పెట్టినా కానీ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుంటూ పోయిన కేటీఆర్ గారు ఈరోజు అభివృద్ధిని పక్కకు పెట్టి పాతదాన్ని మేము చేసినాం చెప్పుకుంటూ, మేము ఒకటి చేస్తున్నామని చెప్పుకుంటూ ఒక మంత్రము మొత్తం చేసినామంటారు, మొత్తం 2 లక్షల రుణాలు మాఫీ చేసినామని అంటారు. ఒక మంత్రమో అసలు సగం చేసి ఇంకో సగం చేస్తామంటారు. ఒక ముఖ్యమంత్రి మొత్తం అయిపోయినాయి అంటారు. ఇంకా వాళ్ళకి లెక్కలు తెలియకుండా ఇలా ప్రజాపాలన జరుగుతుంది. ఈరోజు ఆ 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు విరక్తి చెందింది. మీరు ఏ విజయోత్సవ సభ పెట్టినా అధికారం ఉందని ఒక ఆఫీషియల్గా ఉన్న వ్యక్తులు మీటింగ్లకు రావడం జరుగుతుంది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా మీరు చేస్తున్న పనులు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, బ్రహ్మాండంగా హామీలు చేస్తున్నారు, పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారని ఏ ఒక ఓటరు నీకు వేసిన వ్యక్తి, కాంగ్రెస్కు ఓట్లు వేసిన వ్యక్తులు అక్కడికి వచ్చి కూకున్న వాళ్ళు ఒక్కళ్ళు సుధా లేరని చెప్పి నా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇక అంతేకాకుండా ఈ మధ్యన ఇక ప్రెస్ మీట్లు అంటే గంటలు మాట్లాడితే నాకే ఇంటుంటే నాకు బాధ అనిపిస్తుంది.
అసలు మాట్లాడే ఇవాళ రోజున డబుల్ బెడ్రూమ్లు మేము 3,500 ఇస్తున్నాము అని చెప్పి అంటున్నారు. 3,500 ఇస్తున్నాం. ఇవాళ 10 ఏళ్ళ పాలనలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మేము చూడు ఇస్తున్నాం, ఒక ఏడాది లోపలనే ఇస్తున్నాం చూడు అని అన్నాను. అసలు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏ ఒక్క కొబ్బరికాయ కొట్టింది దొరకలే, ఏ ఒక్క ప్రొసీడింగ్ ఇచ్చింది దొరకలే. 3,500 డబుల్ బెడ్రూమ్లు మేము శాంక్షన్ చేసినాం, మీ పాలనలో ఒక్కటి ఇవ్వలేదు అని మాట్లాడతారు. అసలు అవగాహన ఉండి మాట్లాడుతుండ్రా లేక మాట్లాడుతుండ్రా నాకు అది కాంగ్రెస్ నాయకులుగా అసలు ఇట్లా 10 సార్లు చెప్తుంటే నేను ఇంకా వేరే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి, లేకపోతే నాకు తెలియదు డబుల్ బెడ్రూమ్ గురించి ఊకోండి. ఆ డబుల్ బెడ్రూమ్ల వివరాలు పూర్తిగా మీకు తెలియకపోతే ఒక మున్సిపాలిటీకి పోతే అక్కడ చైర్పర్సన్ గారు కానీ నివేదిక ఇవ్వమంటే అక్కడ కమిషనర్ గారు కానీ ఇస్తారు. ఇంకా మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావాలనుకుంటే కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఒక సిరిసిల్ల పట్టణంలోనే 2,150 ఇండ్లు దాదాపు 4 సంవత్సరాల లోపల పూర్తి చేసి ఇవాళ 21,000 ఇండ్లల్లో 2,000 కుటుంబాలకు 1,900 కుటుంబాలు ఆల్రెడీ కేసీఆర్ నగర్ మండపల్లి ప్రాంతంలో 1,300 చిల్లర, పెద్దూరు సమీపంలో 500 చిల్లర, రగుడులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని నిర్బంధించి జైల్లో పెట్టించినావు. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించిన పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు కూడా పోరాటం చేసిన వాళ్ళే, పోలీస్ స్టేషన్లు జైళ్ళు చూసిన వాళ్ళే. మీ పోలీస్ స్టేషన్లకు, మీ జైళ్లకు, మీ నిర్బంధాలకు ఇక్కడ భయపడ్డోడు ఇవ్వలేడు. మీ రోజు సొల్లు కబుర్లు చెప్తూ ఉంటే, రోజు మీటింగ్లు పెట్టి లక్షలాది మందిలా వేలాది మందిలా కేసీఆర్ని మాట్లాడితే ఎట్లా పడితే అట్లా తిడితే దుర్భాషలాడితే ఇవాళ నీ సొల్లు కబుర్లు విని, లేకపోతే ఇవాళ నీ రొచ్చు కబుర్లు, రొచ్చు అంటే కూడా రొచ్చు బాధపడుతుంది కావచ్చు, నీ మురికి నోటి మాటలను, నీ మలినమైన మనస్తత్వ మాటలను, నీ హేయ బుద్ధిని, నీ నీచ బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. మేము ఎన్నికలు అయిన తర్వాత ఏమనుకున్నామనంటే, ఆనాడు ఉద్యమం ప్రారంభమైన నుంచి దాదాపు 2001 సంవత్సరం నుంచి 13-14 సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత పోరాట సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన ముందుకు నింపాలనే తాపత్రయంతో వార్డు సభ్యుల నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఎంపీ, ముఖ్యమంత్రి వరకు కూడా అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమై అలుపెరగకుండా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడం. ఇంత మంచి రాష్ట్రంలో, ఇంత సౌభాగ్యవంతమైన రాష్ట్రంలో, ఇంత పచ్చని రాష్ట్రంలో చిచ్చుబెట్టే నీ అటువంటి ఈ ఆకుతేలు, నీ అటువంటి ఈ చీడ పురుగు వచ్చి ఇలా అధికారం చెలాయిస్తుంది. ఇలా ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఒక రాక్షసుడిలా వ్యవహరిస్తామని అనుకోలే. అయినా సరే 5 సంవత్సరాలు మేము ఈ సుదీర్ఘంగా 23-24 సంవత్సరాలు ఉద్యమం తర్వాత ప్రజాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడినాం. మేము ఆనందంగా కుటుంబం, స్నేహితులతో గడుపుతామనుకున్నాం. కానీ నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, కానీ నువ్వు ఇచ్చిన 420 హామీలు, నువ్వే 420. బ్యాగులు మోసినవానికి ప్రజల బాగోగులు తెలుస్తాయి. బ్యాగులు మోసినవానికి, చెప్పులు తుడిచినవానికి ఇప్పుడు కూడా మీరు ఫోటోలలో చూడండి. మీడియా మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. యనమల రామకృష్ణ బూట్లు కూడా దస్తి దొరకకపోతే ఆయన అంగే పెట్టి తుడుస్తూ ఉంటాడు. నీకు చదువు లేదు, సంస్కారం లేదు. కేటీఆర్ గారిని ఉద్దేశించి ఏది పడితే అది మాట్లాడతావు. మరి అడ్డందిడ్డంగా చదివి అడ్డదారిలో ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంప్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి గూండాల యాదగిరి, యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు ప్రఫుల్ కిల్లారు, శిల్పారెడ్డి, చేతన్, వీరమనేని సీనియర్ మేనేజర్ రవికిషోర్ రెడ్డి, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్
ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పత్రికా రంగంలో పనిచేయడమే కాదు సోషల్ సర్వీస్లో కూడా వంతు పాత్ర ఉన్నది అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఇచ్చారు. అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మననే ప్రెస్ క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకున్నారు. మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇటు ప్రసార సాధనాలు కావచ్చు, మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత, సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా పత్రికా రంగం. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద, ప్రజల మీద, అధికార యంత్రాంగం మీద ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్కు ప్రత్యేకంగా మరొకసారి దీనికి సహకరించినటువంటి యశోద ఆసుపత్రి వారికి కూడా నేను ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విశారాధన్ మహారాజ్ ఆదేశానుసారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో జిల్లా ఇన్ఛార్జ్ విజయరామరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రియంబుల్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని, ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. నీటి సదుపాయం కలిగిన ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇల్లు లేని పేదలకు 200 గజాల స్థలంలో 4 గదులు ఇల్లు నిర్మించాలని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ ధర్మ సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు, జైభీం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం అందించాలని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని, ఒక నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలని, భూమి లేని పేదలందరికీ నీటి సౌకర్యంతో కూడినటువంటి 1 ఎకరం భూమిని ప్రభుత్వమే పంచాలని, అదేవిధంగా ఇల్లు లేని పేదలందరికీ 200 గజాల స్థలంలో 4 గదులతో ఒక ఇల్లు నిర్మించాలనే డిమాండ్తోని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 నెల నుంచి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారో, చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే జిల్లా కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చి కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ మా డిమాండ్ల పట్ల, మా ఆలోచన విధానం పట్ల అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు మరొక్కసారి నిరసనగా మేము 5 రోజుల పాటు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఈ భారత రాజ్యాంగం చెప్పినట్టుగా, ఇందులో ఉన్నటువంటి ప్రియాంబులు చెప్పిన విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడం లేదని మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్ ఫైలాన్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ను, నల్గొండ పట్టణంలోని నూతనంగా ప్రారంభించనున్న మెడికల్ కళాశాలను, అనంతరం జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో టీయూ ఎఫ్ఐడిసి ద్వారా మంజూరైన 5 కోట్ల రూపాయలతో బాక్స్ కల్వర్టు మరియు సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్. అదేవిధంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా మంజూరైన 2 లక్షల రూపాయల డైరీ యూనిట్ ని ప్రారంభించారు. తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తదుపరి మోత్కూరు మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. తదుపరి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే మందుల సామేల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోత్కూరు మండలంలో మంజూరైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం కవిత, మున్సిపల్ కమిషనర్ పి శ్రీకాంత్, వైస్ చైర్మన్ బొల్లాపల్లె వెంకటయ్య, వార్డ్ కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యులు, పబ్లిక్ హెల్త్ డిఈ మనోహర్, ఏఈ సురేష్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ మెప్మా, డిఎంసీ రమేష్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో 300 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ భవన ప్రారంభోత్సవం మరియు 40 కోట్లతో నిర్మించి తలపెట్టిన నర్సింగ్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని సినారే కళామందిర్లో ప్రజాపాలనపై విజయోత్సవాలు. ఏడాది కాంగ్రెస్ పాలనపై బీజేపీ నాయకుల నిరసన ర్యాలీ. కూటికి లేనోళ్లు కోట్లకి ఎలా పడిగెత్తారో కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. డిమాండ్ చేసిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. బ్యాగులు మోసినోనికి ప్రజల బాగోగులు ఏమి తెలుస్తాయి? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.